హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ యూనివర్స్. ఛానల్గా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఏంటి అట్టా చూస్తున్నావు, రివ్యూ వింటావా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక మిల్లు, ఆ మిల్లుని జగపతి బాబు గారు ఇంకా సునీల్ ఇద్దరూ కలిసి దాన్ని తగలబెడతారు. ఆ మిల్లు ఎవరికి చెందిందంటే జయరామ్ గారికి చెందింది. సో ఆ మిల్లు అలా తగలబెట్టడం వల్ల కోపంలో జయరామ్ గారి రిలేటివ్ రఘుబాబు గారు తెలియకుండా సునీల్ గారిని చంపేస్తారు. సో ఆ కేసులో జయరామ్ గారు జైలుకి వెళ్తారు 10 ఏళ్ళ కోసం. సో ఆ 10 ఏళ్ళలో రమ్యకృష్ణ గారు ఇంకోరిని పెళ్లి చేసుకుంటారు. సో రమ్యకృష్ణ అండ్ జయరామ్ గారికి పుట్టిన కొడుకే మహేష్ బాబు. సో లాస్ట్ వరకు వీళ్ళు ముగ్గురు కలిసారా లేదా అనేదే ప్లాట్. సింపుల్గా చెప్పాలంటే కిటికీ నుంచి చూసే నాన్న, ఊరు బయట ఉన్న అమ్మ, ఊరంతా తిరిగే కొడుకు, ఇది ప్లాట్. నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే మూవీలో డైలాగే ఇది. సో దాని గురించి చెప్తున్నా, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో కమింగ్ టు యాక్టింగ్ అందరూ బాగా చేశారు. స్పెషల్ మెన్షన్ టు శ్రీలీల, తన ఎఫర్ట్ పెట్టింది. అండ్ డ్యాన్స్ మూవ్స్ కూడా చాలా బాగున్నాయి. గ్రేస్ తను చూస్తుంటే మూవీలో బాబా అనాలనిపించింది. నాకైతే నిజంగా నచ్చింది. శ్రీలీల, ఐ హ్యావ్ ఏ క్రష్ ఆన్ యూ. సో అండ్ వన్ అండ్ ఓన్లీ స్టార్ అంటే స్టారేరా, స్టార్ అంటే మహేష్ అన్నారా. మహేష్ అన్న, ఈ మూవీ మీరు చూడాలంటే మహేష్ అన్న గురించి చూడాలి. డిఫరెంట్గా అండ్ యూనిక్గా ఉంది. అంటే కలేజాలో ఎలాగైతే ఉందో అలాగే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశారు ఈ సినిమాలో. నా సజెషన్ ఏంటంటే మీరు కనుక మహేష్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకండి, ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి. సో జస్ట్ గో విత్ ద ఫ్లో, థియేటర్కి వెళ్ళండి, చూడండి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీ నచ్చుతుంది, నా గ్యారంటీ. కమింగ్ టు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్షన్ బై త్రివిక్రమ్ గారు. సో ఈ మూవీ ఏంటంటే, ఈ మూవీ యాక్చువల్లీ చెప్పాలంటే మలయాళంలో ఒక మూవీ ఉంది రాజా మాణిక్యం అని, మమ్ముట్టి గారిది. మీరు అది యూట్యూబ్లో ఉంది, అది మలయాళంలో ఉంది. మీకు మలయాళం కనుక రాకపోతే హిందీలో కూడా ఉంది డబ్డ్ వెర్షన్. అది చూడండి, ఇది చూడండి, మీకు కూడా తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటో అనేది. కానీ ఒకటి ఏంటంటే, సార్ త్రివిక్రమ్ గారు, మీరు కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ మూవీ తీసిన జనాలకి అది నచ్చేదేమో, వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసేవారేమో. మీరు తెలుగు ఆడియన్స్ కోసం దాన్ని మార్చి ఇలా తీయడం అయితే నేనైతే పర్సనల్గా హట్ అయ్యాను. అండ్ మ్యూజిక్ కూడా తమనన్న, మనం ట్రైలర్లో ఏదైతే చూసామో థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది ఉండదు. అక్కడక్కడ మనకి కొద్దిగా బోర్ అనిపిస్తుంది, అంటే అక్కడక్కడ, కొన్ని దగ్గర కాదు. మీరు కనుక మూవీ ఆల్రెడీ చూసినట్టయితే కింద కమెంట్స్ చేయండి మీకు ఎలా అనిపించింది మూవీ అనేది. సో నా రేటింగ్ వచ్చేసరికి మూవీకి 3/5. ఇట్స్ అ డీసెంట్ వాచ్ అనే చెప్పుకోవచ్చు థియేటర్స్లో. అండ్ దట్స్ ఇట్ గైస్, ఈరోజుకి ఇంతే. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. Hey,